నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇప్పుడు ఇంట్లో అందరి ఇళ్లలో నాన్ స్టిక్ కుక్వేర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా అనేది అనేక కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో ఈ కాంట్రవర్సీస్ అన్నిటిని పక్కన పెట్టి అసలు ఏంటిది నిజం, ఏంటి అబద్ధం అనే విషయం క్లియర్గా చూద్దాం. సో ఇది గుండెకి సంబంధించిన టాపిక్ కాకపోయినా హెల్త్కి సంబంధించిన టాపిక్గా వాళ్ళు చెప్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, కొత్తగా మీరు ఈ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నాన్ స్టిక్ కుక్వేర్ అనేది ఇండియాలో మొత్తం విపరీతంగా వాడటం మిగిలిన చేశారు. ఎందుకంటే మనం దోశలు లాంటివి మనం ఎక్కువ చేస్తుంటాం. దోశలు మనం వాడాలి అని అంటే తక్కువ నూనెతో మనం నాన్ స్టిక్ కుక్వేర్తో మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా కూరలు కూడా నాన్ స్టిక్ కుక్వేర్ అయితే కనుక మనకి హ్యాసిల్ ఫ్రీ కుకింగ్ ఉంటుందని చెప్పేసి అది వాడుతున్నారు. అయితే అసలు నాన్ స్టిక్ కుక్వేర్స్ అసలు నాన్ స్టిక్గా ఎలా మారుతాయి, దానిలో ఉండే పదార్థాలు ఏంటి, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా, ఎందుకు 2024లో ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ క్లియర్గా నాన్ స్టిక్ కుక్వేర్ వాడకూడదని చెప్పింది, నిజంగా వాడకూడదా, వాడకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. నాన్ స్టిక్ కుక్ ప్యాన్లో ఇప్పుడు మనకి ఇవాళ వచ్చేవి మార్కెట్లో ఉండేవి పీటీఎఫ్ఈ అనే కోటింగ్ ఉంటుంది. అంటే దీన్ని పాలీటెట్రాఫ్లోరో ఇథిలీన్ అంటారు. పాలీటెట్రాఫ్లోరో ఇథిలీన్ అంటారు. అంటే దీన్ని టెఫ్లాన్ అని పిలుస్తారు. టెఫ్లాన్ కోటింగ్ ఏదైతే ఉంటుందో దాని వలన ఒక వాటర్ రిపెల్లెంట్ సర్ఫేస్ లాగా ఉంటుంది అనమాట. అందువల్ల దానిపైన మీరు దోశలు వేసుకుంటే కూడా మీకు ఈజీగా అవి నూనె తక్కువతోనే అవి తిరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు ఏంటంటే 2015కి ముందు మనకి ఈ టెఫ్లాన్ కోటింగ్లో ఏముండేదంటే ఒక పర్ఫ్లోరో ఆక్టనోయిక్ యాసిడ్ అనేది ఉండేది, పిఎఫ్ఓఏ అనేది ఉండేది. పర్ఫ్లోరో ఆక్టనోయిక్ యాసిడ్ అనేది కొంచెం డేంజరస్ అనమాట. 2015లో ప్రపంచంలో చాలా చోట్ల పర్ఫ్లోరో ఆక్టనోయిక్ యాసిడ్ని తీసేశారు, పిఎఫ్ఓఏ అంటారు. దీన్ని తీసేయటం జరిగింది. అంటే ఆ టెఫ్లాన్ కోటింగ్స్లో అంతకుముందు అవి ఉండేవి, ఆ తర్వాత వాటిని తీసేయటం జరిగింది. ఈ పర్ఫ్లోరో ఆక్టనోయిక్ యాసిడ్ అనేది పర్ఫ్లోరో ఆల్కలీస్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ ఆల్కలీ సబ్స్టెన్సెస్ని పిఎఫ్ఏస్ అంటారు. ఈ పిఎఫ్ఏస్లో భాగంగా ఈ పర్ఫ్లోరో ఆక్టనోయిక్ యాసిడ్ ఉంటుంది. వీటికి ఇంకొక పేరు ఏంటంటే ఫరెవర్ కెమికల్స్ అంటారు. అంటే అవి ఏం చేసినా నాశనం అయిపోవు, మీరు ఇంకా బాడీలో కానివ్వండి లేకపోతే ఎన్విరాన్మెంట్లో కానివ్వండి పర్సిస్టెంట్గా అట్లే ఉంటాయి. ఆ పిఎఫ్ఓఏ అనేది మనకి చాలా ప్రమాదకరమైంది అనేది C8 హెల్త్ ప్రాజెక్ట్ అనేది రీసెర్చ్ మనకి చేయటం వల్ల తెలిసింది. దీంతో పాటుగా యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దాంతోపాటుగా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కూడా దీనిపైన స్టడీస్ చేసి కొన్ని లింక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. పిఎఫ్ఓఏకి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కిడ్నీకి కానీ టెస్టిస్ కానీ సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చని, థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చని, లివర్ ఎంజైమ్స్ అబ్నార్మాలిటీ రావచ్చని, ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చి లో బర్త్ వెయిట్ ఉన్న పిల్లలు పుట్టవచ్చని, ఇమ్యూన్ సప్రెషన్ రావచ్చని, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని ఈ స్టడీస్లో తెలిసిన విషయం అనమాట. అంటే ఇవి ఇండస్ట్రియల్ లెవెల్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ప్యాన్స్లో మనం వాడే కంటామినేటెడ్ దీంట్లో అంత రాకపోవచ్చునేమో, కానీ అది కూడా ఎడిదిరిగి పిఎఫ్ఓఏతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పిఎఫ్ఓఏ అనే ప్రోడక్ట్స్ని కంప్లీట్గా బ్యాన్ చేశాయి. తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ వాలంటరీగా ఫేజ్ అవుట్ చేశారు. 2015 తర్వాత టెఫ్లాన్లో పిఎఫ్ఓఏ లేకుండా తీసేసేయటం జరిగింది. అయితే ఇండియాలో ఏంటంటే ఇండియాలో పిఎఫ్ఓఏ కంటైనింగ్ సబ్స్టెన్సెస్ పైన ఏమీ బ్యాన్ లేదు ఇప్పుడు కూడా. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వీళ్ళు ఏం చేశారంటే ఈ పిఎఫ్ఏస్ అనేవి ఎమర్జింగ్ కంటామినెంట్స్, అందుకోసం అని చెప్పి వీటి కోసం అని ప్రోటోకాల్స్ అవి డెవలప్ చేస్తున్నారు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఇండియాలో ఈ పిఎఫ్ఓఎస్ మీద బ్యాన్ లేదు. కాబట్టి ఇప్పటికీ కొన్ని చీప్ ప్రోడక్ట్స్లో పిఎఫ్ఓఏ కోటింగ్ ఉంటుండొచ్చు. ఎందుకంటే మీరు టెఫ్లాన్ కోటెడ్ కానీ లేకపోతే ఏదైనా కోటెడ్ మనం తీసుకున్నప్పుడు, నాన్ స్టిక్ కుక్వేర్ తీసుకున్నప్పుడు దానిపైన ఏం కోటింగ్ ఉంది అనేది క్లియర్గా ఉండదు. నేను ఇందాకే చూశాను అమెజాన్లో ఒక నాన్ స్టిక్ కుక్వేర్ చూసి దీనిపైన ఏం కోటింగ్ ఉంది అనేది రాసి ఉంటుందా లేదా అని. 5 సార్లు కోటింగ్ ఉంటుందని, 6 సార్లు కోటింగ్ ఉంటుందని రాశారు తప్ప ఎక్కడా కూడా ఏ మెటీరియల్తో కోట్ చేశారు, దానివల్ల ఏమన్నా హెల్త్కి ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా అన్న విషయం లేదు. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. అందుకనే ఇప్పుడు పిఎఫ్ఓఏ ఫ్రీ అని ఉంటే కనుక, పిఎఫ్ఏ ఫ్రీ అని కనుక ఉంటే కనుక మీరు చక్కగా అదే కొనుక్కోవచ్చు. కానీ పెద్ద బ్రాండ్స్లో ఉండే అవకాశం తక్కువ అని మనం అనుకోవడమే కానీ అది క్లియర్గా ఉందా లేదా అనేది మనకు తెలియదు. కానీ మీ ప్యాన్ కనుక ఒక 7-8 ఏళ్ళు అయిపోయి ఉంటే కనుక అది ఖచ్చితంగా మార్చేసుకోండి. ఎందుకంటే అప్పట్లో పిఎఫ్ఓఏ ఉండుండొచ్చు.
అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాన్ స్టిక్ కుక్ ప్యాన్ మనం వాడేటప్పుడు వాటిపైన గీతలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనం వాటితో స్పూన్లు పెట్టడం కానివ్వండి, లేకపోతే మెటల్ స్పాచ్లో పెట్టి గీకటం కానివ్వండి, మనం చేసినప్పుడు మన అట్లకాడ ఉంటుంది, అట్లకాడ మెటల్తో ఉంటుంది, దాంతో కనుక మనం చేసినప్పుడు ఏమవుద్దంటే ఆ స్క్రాచెస్ అవుతాయి. ఆ ఫ్లేక్స్ కొంతమేరకు పోయి ఫుడ్లోకి వెళ్ళొచ్చు. టెఫ్లాన్ ఉందనుకోండి, అంటే పీటీఎఫ్ఈ ఉందనుకోండి, పీటీఎఫ్ఈ ఏమవుతుందంటే పాలిటెట్రాఫ్లోరో ఇథిలిన్, ఇది యూజువల్గా ఇనర్ట్ కాంపౌండ్, అంటే నాన్ టాక్సిక్. చిన్న చిన్న క్వాంటిటీస్లో మనం మింగేసినా కూడా ఏమీ కాదు. కానీ పిఎఫ్ఓఏ కానీ అలాంటి ప్రోడక్ట్స్ కనుక ఇప్పుడు దాంట్లో కోటింగ్లో ఉంటే మాత్రం అది బాడీలోకి వెళ్తే కొంత ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రాచ్ అయిన సర్ఫేసెస్లోకి మనం ఉన్న సర్ఫేసెస్ ఉన్నవి వాడకూడదు. అదేవిధంగా స్క్రాచ్ అయినప్పుడు ఏమిటంటే ప్యాన్స్లో మెయిన్ అల్యూమినియం బేస్ ఉంటుంది. అల్యూమినియం బేస్ ఉంటుంది కాబట్టి పైన కోటింగ్ డ్యామేజ్ అయిపోతే ఈ అల్యూమినియం నెమ్మదిగా దీంట్లోకి వచ్చేస్తుంది, ఫుడ్లోకి వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ దాంట్లోపల మనకి టమాటాస్ కానివ్వండి, లేకపోతే లెమన్స్ కానివ్వండి, అంటే నిమ్మకాయలు కానివ్వండి, వినిగర్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అల్యూమినియం ఫుడ్లోకి లీచ్ అంటారు, లీచ్ అవుతుంది అనమాట, స్లోగా దాంట్లోకి వస్తుంది ఫుడ్లోకి. అలా వచ్చినప్పుడు కొన్నిసార్లు అల్జీమర్స్ డిసీజ్ లాంటివి, డిమెన్షియా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమనే అలాంటి కోటింగ్ కంప్లీట్గా ఉండేవి తీసుకోవాలి. అదే కాకుండా మనకి ఈ స్క్రాచ్ అయిన సర్ఫేసెస్లో ఏంటంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో హీట్ బాగా ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. హాట్స్పాట్స్ అంటారు అనమాట. నార్మల్గా మన కుకింగ్లో 180 degrees సెంటిగ్రేడ్ వరకే ఉంటుంది. 260 degrees సెంటిగ్రేడ్ దాటి కనుక వెళ్ళిపోతే అది పిఎఫ్ఏ ఫ్యూమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. పీటీఎఫ్ఈ కూడా ఫ్యూమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అవి మనుషులకి ప్రాబ్లమే కాకుండా పెట్ బర్డ్స్ కనుక ఏమైనా ఉంటే బర్డ్స్కి మాత్రం చాలా హానికారకం, కొన్ని బర్డ్స్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా స్క్రాచ్ అయిన సర్ఫేసెస్లో కొన్నిసార్లు సడన్గా హీట్ జనరేట్ అయ్యి ఫైర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే కోటింగ్ కనుక స్క్రాచ్ అయిపోతే కనుక మీరు నాన్ స్టిక్ కుక్వేర్ ఖచ్చితంగా మార్చండి. 7 నుంచి 8 ఏళ్ళు అయిపోతే కుక్వేర్ కొని అది ఖచ్చితంగా మార్చేయండి. పిఎఫ్ఓఏ కానీ పిఎఫ్ఏ కానీ ఈ లేవు అని ఉన్న పదార్థాలు తీసుకోండి. అదేవిధంగా కుకింగ్ చేసినప్పుడు మనం కనుక ఏదన్నా స్మెల్ కానీ ఇది మారుతుంటే అది మార్చుకోండి. ఇకపోతే నాన్ స్టిక్ కుక్వేర్స్కి మనకి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయంటే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్స్ ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ ఉంటాయి. కొద్దిగా నూనె ఎక్కువ వాడాల్సి వస్తుంది, బట్ జాగ్రత్తగా చూసుకోండి. సిరామిక్ కోటెడ్ కొంతవరకు సేఫ్ అని చెప్తా ఉన్నారు. ఇంకా మనకి ఫర్దర్గా ఎట్లా ఉంటుందో తెలియదు, బట్ సిరామిక్ కోటింగ్ తొందరగా పోతుంది. ఇది మాత్రమే కాకుండా కార్బన్ స్టీల్ అనేవి కూడా వస్తున్నాయి, ఇది కూడా క్యాస్ట్ ఐరన్ లాంటివే. కాబట్టి ఇది కొంచెం లైటర్ నీడింగ్కి, అంటే సీజనింగ్కి, వీటికి వాడుకోవచ్చు. కాబట్టి మనకి నాన్ స్టిక్ కుక్వేర్స్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, వాటిల్లో కొన్ని వాడుకోవచ్చు. మనం ఇంపార్టెంట్ ఏంటంటే పిఎఫ్ఓఏ అనేది డేంజరస్ కెమికల్. దాంతో కనుక మనకి నాన్ స్టిక్ కుక్వేర్ ఉందంటే అది వాడకూడదు. ఎవరు రాయరు నాన్ స్టిక్ కుక్వేర్లో పిఎఫ్ఓఏ ఉంది అని. కాబట్టి పిఎఫ్ఓఏ లేదు అని ఉన్న నాన్ స్టిక్ కుక్వేర్లు కొనుక్కోండి. పాత ఏమన్నా ఉంటే మార్చేసేయండి. గీతలు పడి ఉంటే కనుక అవి వాడకండి, దానివలన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదండి మోస్ట్లీ నాన్ స్టిక్ కుక్వేర్, టెఫ్లాన్ కుక్వేర్ వాడుకుంటే కొత్తవి పీటీఎఫ్ఈ కోటింగ్ ఉన్నవి వాడుకుంటే ఏమీ ప్రమాదం లేదు, సేఫ్గా వాడుకోవచ్చు. దాని మీద గీతలు కానీ మరకలు కానీ స్క్రాచ్ అవ్వకుండా ఉంటే హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ మీది పాతదై ఉన్నా కూడా, లేకపోతే గీతలు గీసుకొని దాన్ని డ్యామేజ్ అయినా కూడా దయచేసి అవి మార్చి కొత్తవి తీసుకోండి. సిరమిక్వి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, సిరమిక్ కోటెడ్ కూడా తీసుకోవచ్చు. అవి తొందరగా కోటింగ్ పోయే అవకాశం ఉంటుంది, అది చూసుకుంటే సరిపోతుంది. అది కూడా యాక్చువల్గా సిరమిక్ కాదు, దానిపైన అవసరమైతే తర్వాత అనుమానాలు నివృత్తి చేస్తాను. నమస్తే.